Is it possible to crack JEE mains and advanced in 1 year? ఇది చాలా మందిలో ఉన్న క్వశ్చన్. సో 1 year ఉంది అని ఇప్పుడు రియలైజ్ అవుతారు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జాక్ట్గా ఇంకో 1 yearలో మీరు రాయబోయే మీ JEE మెయిన్స్ ఎగ్జామ్, అడ్వాన్స్ ఎగ్జామ్ ఇప్పుడు రియలైజ్ అవుతారు. డూ యూ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్? మై ఆన్సర్ టు యూ, ఓకే, మై ఆన్సర్ టు యూ is it possible to crack JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఇన్ 1 year? ఇది చాలా మందిలో ఉన్న క్వశ్చన్. చాలామంది 1 year తర్వాత రియలైజ్ అవుతారు, అరే 1 year వేస్ట్ అయిపోయింది, ఈ 1 year నేనేం చేయలేదు, సో 1 year ఉంది అని ఇప్పుడు రియలైజ్ అవుతారు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జాక్ట్గా ఇంకో 1 yearలో మీరు రాయబోయే మీ JEE మెయిన్స్ ఎగ్జామ్, అడ్వాన్స్ ఎగ్జామ్ ఇప్పుడు రియలైజ్ అవుతారు. సో ఇప్పుడు నీ మనస్తత్వం ఏంటి? డూ యూ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్? వాట్ యూ థింక్? అవుతుందా లేదా కాదా? మై ఆన్సర్ టు యూ, ఓకే, మై ఆన్సర్ టు యూ ఇస్ ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ ఐ వుడ్ ఆన్సర్ యూ విత్ ఎ బిగ్ ఫ్యాట్ ఎస్. ఖచ్చితంగా 1 yearలో అవుతుంది. దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఐ నో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ క్రాక్డ్ IIT ఇన్ 1 year. I know many of my students who cracked IIT in 1 year. ఇది ఖచ్చితంగా పాసిబుల్, నో డౌట్ అబౌట్ ఇట్. సో కానీ ఈ 1 yearలో మనం ఏం చేయాలి? కానీ దానికంటే ముందు నీకు తెలుసో తెలీదో, ఈ 1 yearలో నువ్వు ఫస్ట్ JEE మెయిన్స్ని క్రాక్ చేయాలి. సో JEE మెయిన్స్ క్రాక్ చేయాలంటే ఏంటి? అబోవ్ 100 మార్క్స్, అంటే మనం డేటాని కనుక చూసుకుంటే అబోవ్ 100 మార్క్స్ వస్తే JEE మెయిన్స్ మనం క్రాక్ చేయొచ్చు. సో అంటే నీ పర్సంటైల్ కూడా 93-94 పర్సంటైల్ పైన వస్తుంది, ఒక 100 మార్క్స్ పైన వస్తాయి. దట్ ఈస్ వన్ థింగ్. రెండోది, ఇక్కడ ఇది మన ప్రైమరీ టార్గెట్. దీని తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే JEE అడ్వాన్స్. ఎందుకంటే ఇది క్వాలిఫై అయితేనే ఇక్కడ రాయబోయే 2,50,000 మందిలో నేను ఒకడిని అవుతాను, అవునా? సో JEE అడ్వాన్స్లో క్వాలిఫై అవ్వడం, ఒక 35% మార్క్స్ వస్తే నువ్వు JEE అడ్వాన్స్లో కూడా క్వాలిఫై అవుతావు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఒక 100 మార్కులు అవుట్ ఆఫ్ 300 మార్క్స్, అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక 126 మార్క్స్ అవుట్ ఆఫ్ 360 మార్క్స్ వస్తే నువ్వు అడ్వాన్స్ కూడా క్వాలిఫై అవుతావు. సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఇయర్లో ఉన్నావు, కానీ ఏంటంటే నువ్వు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, కానీ ఏంటంటే ఫస్ట్ ఇయర్లో యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్. నాకు తెలిసి నేను మాట్లాడిన 100 మందితో 80 మంది నాకు చెప్పే మాట ఏంటంటే, ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ విత్ ఫస్ట్ ఇయర్, ఐఎమ్ నాట్ done with first year, I have lot of backlogs with respect to my first year. ఈ మాట నేను చాలాసార్లు చాలా మంది నుంచి విన్నాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఫస్ట్ ఇయర్ సరిగ్గా చేయనప్పుడు సెకండ్ ఇయర్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది, ఎఫెక్ట్ అయ్యే తీరుతుంది. ఏమనుకుంటారంటే, అరే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సో సెకండ్ ఇయర్ అన్న ఈసారి కాన్ఫిడెంట్గా నేను సెకండ్ ఇయర్ ఖచ్చితంగా బాగా చదవడానికి ప్రయత్నిస్తాను, సీరియస్గా ఫోకస్ చేస్తానని మైండ్ సెట్ ఉంటుంది. కానీ క్లాస్లో వెళ్ళి కూర్చుంటే సార్ ఏదో చెప్తూ ఉంటారు, మనకేంటో అర్థం కాదు. ఎందుకంటే ఖచ్చితంగా సెకండ్ ఇయర్లో ఉండే కొన్ని టాపిక్స్ అనేది ఫస్ట్ ఇయర్ టాపిక్స్ మీద డిపెండెన్సీని కలిగి ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ ఇష్యూని నేను సాల్వ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్లో కూడా నాకు క్లారిటీ రావాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. దాంతోపాటు సెకండ్ ఇయర్ కూడా నేను బాగా చదవాలి. అంటే ఫస్ట్ ఇయర్ చదవాలి, సెకండ్ ఇయర్ చదవాలి. నాకున్న సమయం ఎంత? 1 సంవత్సరం మాత్రమే. మరి దీనికి సొల్యూషన్ ఏంటి చెప్తాను. దానికంటే ముందు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫోకస్ ఆన్ యువర్ ప్రైమరీ టార్గెట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అంటే నువ్వు రాయబోయే ఫస్ట్ ఎగ్జామ్ JEE మెయిన్స్ 2027 నువ్వు రాయబోతున్నావు. ఫస్ట్ అటెంప్ట్ అంటే ఎప్పుడు ఉంటుంది? జనవరి అటెంప్ట్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏముంది ఫస్ట్ అటెంప్ట్ కాకపోతే సెకండ్ అటెంప్ట్ అని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ అటెంప్ట్లో నీ JEE మెయిన్స్ నువ్వు క్రాక్ చేయాలి, అయిపోవాలంతే. యువర్ టార్గెట్ ఇస్ ఫస్ట్ అటెంప్ట్, డన్ అండ్ డస్టెడ్, దట్స్ ఇట్. ఫస్ట్ అటెంప్ట్లో అయిపోవాలి. ఎందుకంటే దీని తర్వాత నీకు మళ్ళీ బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఉంటాయి. మహా అంటే సెకండ్ అటెంప్ట్కి నీకు ఒక 10 రోజులే వస్తాయి. నీకు ఖాళీ వచ్చేదన్నీ ఒక 10 రోజులు తప్ప ఎక్కువ రావు. ఎందుకంటే నీ బోర్డ్ ఎగ్జామ్స్ నువ్వు ప్రిపేర్ అవుతావు, అలానే నీ ప్రాక్టికల్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఎన్నో థింగ్స్ యూ విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నెక్స్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్.
సో మరి ఏప్రిల్ అటెంప్ట్ అనుకుంటే కుదరదు, ఫస్ట్ అటెంప్ట్లో అయిపోవాలి. అంటే ఈ జనవరి అటెంప్ట్కి నువ్వు చేయాల్సిన పనులు ఏంటి అంటే బిఫోర్ జనవరి 2027 నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలంటే జేఈ మెయిన్స్లో ఒక బ్రహ్మాండమైన ర్యాంక్ నీకు రావాలి, అంటే ఒక మంచి స్కోర్ రావాలి. అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీకున్న నెలలు, ఈరోజు ఇది ఏప్రిల్ అంటే ఈ ఏప్రిల్ని నేను ఎక్స్క్లూడ్ చేస్తున్నా, ఎందుకంటే ఒక బఫర్ పీరియడ్గా పెడుతున్నా. అంటే ఇక్కడ నువ్వు ఈ డేస్ని ఎక్కడైనా ఉపయోగించుకుంటే రఫ్గా ఓవరాల్గా నేను మే నుంచి లెక్కించుకుంటే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే నాకు ఒక 214 రోజులు వస్తాయి. అంటే నేను ఏం చేసినా ఈ 214 రోజులే చేయాలి. అండ్ ఎందుకు 214 రోజులు సార్, డిసెంబర్ ఎందుకు వదిలేశారు అంటే నీ కంప్లీట్ జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ నవంబర్ 30వ తేదీ లోపల అయిపోవాలి. నువ్వు ప్రాపర్గా ప్లాన్ చేస్తే, స్ట్రిక్ట్గా దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా నీ ప్రిపరేషన్ నవంబర్ 30వ తేదీ లోపల అయిపోవాలి, అంతే. నవంబర్ 30 తర్వాత నువ్వు చేయాల్సిన పనులు ఇంకా కొన్ని ఉంటాయి. నవంబర్ 30వ తేదీ యువర్ లైన్ టు ఫినిష్ యువర్ కంప్లీట్ సిలబస్, అంటే ఫస్ట్ ఇయర్ అయిపోవాలి, సెకండ్ ఇయర్ అయిపోవాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. మరి డిసెంబర్ ఏం చేయాలి, ఒక ప్రాపర్ రివిజన్ జరగాలి. ఆ రివిజన్ ఎలా ఉండాలంటే అన్నీ నువ్వు నేర్చుకున్నవన్నీ కూడా కంపైల్ చేసి ఈజీగా ఒక నెలలో నేర్చుకుంటూ మాక్ టెస్ట్లు ఇవ్వాలి. ఈ మాక్ టెస్ట్లు ఇవ్వడం చాలా 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 ఇంపార్టెంట్. అంటే డిసెంబర్లో నువ్వు చేసే పని ఏంటంటే నువ్వు ఎగ్జామ్ రాయే వరకు రివిజన్ చేసుకుంటూ మాక్ టెస్టులు రాస్తావు. నవంబర్ వరకు నీ కంప్లీట్ సిలబస్ ఫినిష్ చేసుకుంటావు. ఈ ఉన్న రోజుల్లో ఎంత, ఈ 214 రోజులు ఇది నువ్వు చేసి తీరాల్సిందే. అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? ఇవన్నీ ప్రాపర్గా జరగాలి అని అంటే నువ్వు జేఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వాలి, జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలి అని అంటే వన్ థింగ్, ఒక్కటి మాత్రమే ఇట్ విల్ గెట్ యూ దేర్. నాట్ ద క్లాస్ రూమ్, నాట్ ద టెస్టింగ్, నాట్ ఎనీథింగ్. ట్రిమెండస్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉండాలి. ఒకటి చెప్తున్నాను, ఎవరైతే జేఈ మెయిన్స్కి అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నారో 2027, ఇది లేకపోతే అన్నీ యూజ్లెస్. నువ్వు వినే క్లాస్ కూడా యూజ్లెస్. నేను చెప్తున్నాను, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు క్రాక్ జేఈ మెయిన్స్ ఆర్ అడ్వాన్స్. దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ విల్ గెట్ యూ క్లోజర్ టు యువర్ జేఈ మెయిన్స్ ఆర్ అడ్వాన్స్డ్ ర్యాంక్స్. అంటే నీకు ఐఐటీలో నువ్వు ఒక సీట్ సాధించాలంటే ఖచ్చితంగా ఒక మంచి ప్రాబ్లమ్ సాల్వర్ అవ్వాలి. నువ్వు ప్రాబ్లమ్ సాల్వర్ అవ్వాలంటే మంచి ప్రాక్టీస్ ఉండాలి. ఇది మ్యాండేటరీ. యూ కాంట్ స్కిప్ దిస్. దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు దిస్. ఇది జరిగి తీరాల్సిందే. దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేదు, మళ్ళీ చెప్తున్నాను. సో దాంతోపాటు నువ్వు అనుకున్నట్టుగా నీకు మేలో నువ్వు మొదలు పెడితే మేలో నుంచి నవంబర్లో నీ సిలబస్ ఫినిష్ చేస్తే ఈ డిసెంబర్లో నువ్వేం చేయాలో నీకు అర్థమైంది. తర్వాత నువ్వు రాయబోయే ఈ జనవరి ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇది అయిపోయేంత వరకు ఈ కంటిన్యూస్ లెర్నింగ్ జరిగి తీరాల్సిందే. ఏంటి సార్ కంటిన్యూస్ లెర్నింగ్ అంటే ప్రాపర్గా క్లాసెస్ వినండి. క్లాసెస్ విన్న తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ జరగాలి. మళ్ళీ చెప్తున్నాను, నేను ఇంతకు ముందే చెప్పాను, ఇది జరగకపోతే ఇక్కడ ఉండే ఎవ్రీ స్టెప్ ఈజ్ యూజ్లెస్. క్లాస్ యూజ్లెస్, టెస్టింగ్ యూజ్లెస్, అనాలిసిస్ యూజ్లెస్, లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్, ఎవ్రీథింగ్ బికమ్స్ యూజ్లెస్ ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్. ప్రాబ్లమ్ సాల్వింగ్ జరిగి తీరాల్సిందే. ఇది అవ్వాలి. ఇది అయితేనే నీకు జేఈ మెయిన్స్లో కావచ్చు, అడ్వాన్స్లో కావచ్చు ర్యాంక్ వస్తుంది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో క్లాసెస్ బాగా విను, ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ చేయడం అంటే ట్రై టు క్రాక్ ద ప్రాబ్లమ్స్. కొంత సమయం ఇవ్వు, ఆబ్వియస్లీ యూ విల్ బీ ఏబుల్ టు క్రాక్ ద ప్రాబ్లమ్స్. అండర్స్టాండ్ చేసుకో, అర్థం చేసుకో, దాన్ని అనలైజ్ చేయి, ఇంటర్ప్రెట్ చేయి, దెన్ యూ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ జరిగిన తర్వాత నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవాలి. అంటే ఖచ్చితంగా ఇక్కడ నువ్వు జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ప్యాటర్న్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాయాలి, ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ అనేది కావచ్చు, నిన్ను నువ్వు ఒక 3 గంటల్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే విషయం నీకు అర్థమయ్యి తీరాల్సిందే. అంటే టెస్టింగ్ జరగాల్సిందే. ఇక్కడ టెస్టింగ్ జరిగిన తర్వాత నువ్వు ఎలాంటి తప్పులు చేసావు, నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, 3 గంటల్లో నువ్వు ఎలాంటి తప్పులు చేసావు, అంటే ఎగ్జాక్ట్గా ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత సమయం ఖర్చు పెట్టాను అనేది అవసరం లేదు, అంత క్లియర్ డేటా అవసరం లేదు. కానీ నీ మార్క్స్
నువ్వు 300 మార్కులకి ఎగ్జామ్ రాస్తే నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? 3 గంటల్లో నువ్వు దేనికి ఎక్కువ సమయం తీసుకున్నావు? దేనికి తక్కువ సమయం తీసుకోవాల్సింది? అంటే దాన్ని నువ్వు ఎలా మినిమైజ్ చేసుకోవాలి? నీకు ఆ టెస్ట్‌లో ఆ 3 గంటల్లో ఏది వాట్ వెంట్ రాంగ్? వై యూ కుడెంట్ పర్ఫార్మ్? వై యూ పర్ఫార్మ్డ్ వెల్? 2 అనలైజ్ చేయాలి. ఒకవేళ మంచి మార్కులు వస్తే ఎందుకు మంచి మార్కులు వచ్చాయి? ఒకవేళ తక్కువ వస్తే ఎందుకు తక్కువ వచ్చాయి? ఇది అనలైజ్ చేసుకోవాలి. నీ తప్పులను నువ్వు ఇక్కడ తెలుసుకోవాలి. నీ తప్పుల నుంచి నువ్వు నేర్చుకోవాలి. మళ్ళీ ఇక్కడ నేర్చుకున్న తప్పులు ఒక కాన్సెప్ట్లో తప్పు చేశానంటే మళ్ళీ ఆ కాన్సెప్ట్ని నువ్వు క్లాస్కి వెళ్ళి మళ్ళీ రెండోసారి ఆ క్లాస్ విని మళ్ళీ నేర్చుకోవాలి, మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవాలి, మళ్ళీ నిన్ను నువ్వు అనలైజ్ చేసుకోవాలి, నీ తప్పులు ఏంటో తెలుసుకోవాలి. ఇది రిపిటేషన్ జరుగుతూనే ఉండాలి టిల్ ద నెక్స్ట్ అటెంప్ట్ దట్ యూ గివ్. గుర్తుపెట్టుకోండి, ఇది జరిగితే కంటిన్యూస్ లెర్నింగ్ జరగాలి, దాంతోపాటుగా ప్రాబ్లమ్ సాల్వింగ్ జరగాలి, అన్నిటికంటే ముఖ్యమైనది ఒక మంచి ప్లాన్ ఉండాలి. ఒక మంచి ప్లాన్ ఉండాలి. నేను ఇవన్నిటికీ కూడా ఒక మంచి సొల్యూషన్ నేను ఇస్తాను మీకు. ఐ విల్ గివ్ యూ ఎ రియలీ గుడ్ సొల్యూషన్. నీకు హెల్ప్ అయ్యేది, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నేను ఏంటి సార్ మీరేంటి లక్ష్య జేఈ తెలుగు గురించి చెప్పడానికి వచ్చారా ఈరోజు అంటే ఐఎమ్ నాట్ హియర్ టు సే దిస్. నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఐ హ్యావ్ సీన్ ద ప్లానింగ్ దట్ వెంట్ ఫర్ జేఈ లక్ష్య జేఈ తెలుగు 2027. సో ఈ బ్యాచ్లో ఏం జరుగుతుందంటే ఒక రూట్ కాజ్, ఒక రియల్లీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలా మందికి ఉన్న ప్రాబ్లమ్ని అడ్రస్ చేయబోతున్నాం. అదేంటంటే ఫస్ట్ ఇయర్ రివిజన్ దీంట్లో దొరుకుతుంది. చాలా మందికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఫస్ట్ ఇయర్ రివిజన్. సెకండ్ ఇయర్లో సీరియస్నెస్ వచ్చినా నేను చదవలేకపోతున్నానంటే ఆబ్వియస్లీ ఎందుకు అర్థమవుతాయి సెకండ్ ఇయర్ టాపిక్స్ ఫస్ట్ ఇయర్లో సరిగ్గా చేయకపోతే. సో మీకు ఫస్ట్ ఇయర్ రివిజన్ ఇక్కడ దొరుకుతుంది. దాని తర్వాత సెకండ్ ఇయర్ మొదలు పెడతాం. ఒక మంచి సూపర్ స్టార్ట్, ఆసమ్ స్టార్ట్, నువ్వు అనుకున్న స్టార్టింగ్ పాయింట్ ఒక సెకండ్ ఇయర్లో ఇక్కడ దొరుకుతుంది. అది మాత్రం చెప్తున్నాను. సో ఎందుకు ఈ పర్టికులర్ బ్యాచ్ అనేది ఇంపార్టెంట్ అంటే ఇది ఒక పెయిడ్ బ్యాచే, దెర్ ఇస్ నో డౌట్. అంటే మనం దీనికి డబ్బులు కడితేనే మనకు ఈ బ్యాచ్కి యాక్సెస్ దొరుకుతుంది. కాకపోతే కొన్ని పాయింటర్స్ ఏంటంటే ఐ ఫెల్ట్ రియలీ గుడ్ అబౌట్ దిస్ పర్టికులర్ బ్యాచ్. అది వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ రివిజన్ దొరుకుతుంది, దాంతోపాటు సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అన్నిటికన్నా ఒక ముఖ్యమైనది, ఒక పిల్లాడికి ముఖ్యమైనది ఈ 24/7 డౌట్ సపోర్ట్ కూడా నీకు ఇక్కడ దొరుకుతుంది. లైవ్ క్లాసెస్ ఉంటాయి. నువ్వు ఎన్ని క్వశ్చన్స్ కావాలో అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. ప్రాబ్లమ్ సాల్వింగ్ జరగడానికి ఈ క్వశ్చన్స్ ఇస్తాం. దాంతోపాటుగా పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం. అలానే మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవడానికి. అంటే ఈ కంటిన్యూస్ సైకిల్ ఆఫ్ లెర్నింగ్ జరగడానికి ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఐఎమ్ కన్విన్స్డ్ దట్ ఇది ఖచ్చితంగా ఒక మంచి వాల్యూని నీ లెర్నింగ్లో యాడ్ చేస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ట్రై దిస్. నేను చెప్పట్లేదు, ఐఎమ్ జస్ట్ నాట్ సేయింగ్ ఇట్. నేను చూశాను కాబట్టి వాట్ వెంట్ త్రూ దిస్ బ్యాచ్, వాట్ హ్యాస్ బీన్ దేర్ ఇన్ దిస్ బ్యాచ్ అనేది చూశాను కాబట్టి నువ్వు అనుకున్న ప్రాబ్లమ్స్ ఇక్కడ అడ్రస్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక ఫస్ట్ ఇయర్లో నీకు ఒక మంచి రివిజన్. ఇంకొక విషయం ఉంది, ఇంకొకటి కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఈ బ్యాచ్లో ఏంటంటే మనకు ఈ 2 బ్యాచెస్ ఉంటాయి, ఒకటి రెగ్యులర్, ఇంకొకటి ఇన్ఫినిటీ. రెగ్యులర్లో అయితే బేసికల్గా ఇది ఒక 5399 ఉంటుంది, అండ్ ఇన్ఫినిటీ అయితే 6499 ఉంటుంది. ఈ 6499లో ఏంటంటే 2 విషయాలు వస్తాయి. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పీవైక్యూ బుక్స్ వస్తాయి, దాంతోపాటుగా స్పెషల్ ఇంటరాక్షన్ సెషన్స్ ఉంటాయి. సో యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ద టీచర్స్ బై స్కెడ్యూలింగ్ ద సెషన్. ఇది ఎలా ఉంటుంది అనేది వి విల్ లుక్ అట్ దిస్ ఇన్ ద ఫ్యూచర్. ఇది ఏంటి, ఎలా ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీంట్లో ఇన్ఫైనట్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. అంటే యూ విల్ హ్యావ్ ఇన్ఫైనట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెరుగుపడడానికి నీకు ఎన్ని క్వశ్చన్స్ కావాలో అన్ని క్వశ్చన్స్ ఇక్కడ దొరుకుతాయి. అండ్ దీంట్లో యూ విల్ గెట్ ఒక 500 రూపీస్ ఆఫర్ కూడా వస్తుంది ఇఫ్ యూస్ ద కోడ్ TYT 500. ఒక 500 రూపీస్ ఇక్కడ నీకు ఆఫర్ కూడా వస్తుంది ఈ పర్టికులర్ బ్యాచ్లో. సో నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఫస్ట్ ఇయర్ నువ్వు బాగా నేర్చుకోవాలి, సెకండ్ ఇయర్ బాగా నేర్చుకోవాలి, నవంబర్ లోపల నీ సిలబస్ అయిపోవాలి. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ బ్యాచ్లో నవంబర్ లోపలే సిలబస్ అయిపోతుంది. ఒక 1 మంత్ డిసెంబర్ ఏదైతే ఉందో నీకు మంచి ప్రాక్టీస్ దొరుకుతుంది, మంచి రివిజన్ దొరుకుతుంది. అర్థమవుతుందా? ఇంకోటి మరి బోర్డ్స్ ఏంటి సార్, బోర్డ్స్ పరిస్థితి ఏంటి సార్ అంటే నీకు దీంట్లో బోర్డ్స్కి సంబంధించిన సపోర్ట్ కూడా దొరుకుతుంది. ఐఎమ్ టెలింగ్ యూ విల్ గెట్ ద సపోర్ట్ ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్. అది ఎలా ఏంటి అనేది
వీ విల్ రివీల్ ఇట్ ఇన్ అవర్ సెషన్స్. అంటే జస్ట్ మన లక్ష్య జేఈ గురించి ఆ సెషన్స్లో మేము రివీల్ చేస్తాం. ఆ పర్టికులర్ లింక్ కూడా ఆ సెషన్ చేసిన తర్వాత ఆ లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను ఖచ్చితంగా. ఓకే, ఒక్క మాట చెప్తాను. ఇప్పటివరకు నేను చెప్పింది నీకు అర్థమైతే నువ్వు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే ఫాలో ఓన్లీ వన్. స్ట్రిక్ట్గా చెప్తున్నాను, ఒక్కటే ఫాలో అవ్వండి. మీరు ఒక ఇన్స్టిట్యూషన్లో చేస్తే ఆ ఇన్స్టిట్యూషన్నే ఫాలో అవ్వండి. లేదు పీడబ్ల్యూ లక్ష్య జేఈలో మీరు చేరినట్లయితే పీడబ్ల్యూ లక్ష్య జేఈనే ఫాలో అవ్వండి. మీకు నచ్చింది ఒకటే ఫాలో అవ్వండి. ఈ పక్క ఒక్కాలు ఈ పక్క ఒక్కాలు వేయకండి. స్ట్రిక్ట్గా ఉన్నది ఒక సంవత్సరం, స్ట్రిక్ట్గా ఒక్కరినే ఫాలో అవ్వండి. బికాస్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ వెరీ స్ట్రిక్ట్లీ. ఓకే, కానీ ఒకటి ఏంటంటే వాట్ ఎవర్ యూ నీడ్, వాట్ ఎవర్ ద సపోర్ట్ యూ నీడ్, వీఆర్ దేర్ ఫర్ యూ. ఖచ్చితంగా విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ఎన్ ఐఐటి. ఓకే, ప్రయత్నం చేయకుండా జీవితంలో ఏది రాదు. ఓకే, బిలీవ్ ఇన్ వన్, స్ట్రిక్ట్గా ట్రస్ట్ ఇన్ ఓన్లీ వన్. ఒకటే నమ్మండి, ఒకటే ఫాలో అవ్వండి. దిస్ ఇస్ మై సజెషన్ ఫర్ యూ. ఓకే, ప్రయత్నం చేయకుండా ఏది రాదు. సో ఖచ్చితంగా ఫర్ ద నెక్స్ట్ జనవరి జేఈ మెయిన్స్ మీ ప్రైమరీ గోల్ అది అయిపోయేంత వరకు యూ హ్యావ్ టు బీ ఫోకస్డ్ ఆన్ వాట్ యు ఆర్ ప్లానింగ్ ఇన్ దిస్ 6 to 7 months. తర్వాత మళ్ళీ మీకు అడ్వాన్స్డ్ ఉంటుంది. అడ్వాన్స్ కొంత సమయం వస్తుంది. సో దేర్ ఆల్సో యూ కెన్ లెర్న్, ప్రాక్టీస్ మోర్ ఫర్ యువర్ అడ్వాన్స్డ్. కానీ ప్రైమరీ గోల్ ఫస్ట్ టార్గెట్ అయితే మెయిన్స్, దెన్ అడ్వాన్స్. సో ఈ రెండు మెయిన్స్కి అడ్వాన్స్కి సంబంధించిన సిలబస్ మొత్తం కూడా నువ్వు నవంబర్ లోపలే ఫినిష్ చేసుకో. దెన్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ద రిమైనింగ్ థింగ్స్. టైం అయిపోయిన తర్వాత ఈ కాలానికి, ఈ మూమెంట్కి వచ్చి, ఇదే సమయానికి వచ్చి నువ్వు మళ్ళీ బతకాలంటే నీ జీవితంలో నువ్వు బతకలేవు. సమయం ఉన్నప్పుడే, కాలం ఉన్నప్పుడే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ థింగ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లాన్ వెల్ and we will always be there for you. We are here for a very long time.